సార్ ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానీ లేదా తెలంగాణ ఎమ్మెల్యేలు కానీ లేదా బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ నాయకులు కానీ అన్నారంటే ఒక అర్థం ఉంది. ఎందుకంటే వాళ్ళు తెలంగాణ వాదులు, తెలంగాణ పిచ్చోళ్ళు లేదా తెలంగాణ వాదులు రెచ్చగొడితే రేపు పొద్దున పంచాయతీ ఎలక్షన్లో ఓట్లు మనకు వస్తాయి, బీఆర్ఎస్కి వచ్చేస్తాయో మన కాంగ్రెస్ భయం, కాంగ్రెస్కి వచ్చేస్తాను బీఆర్ఎస్ భయం. వాళ్ళిద్దరూ ఏదో పోటీ పవన్ కళ్యాణ్ వాడుకుంటున్నారు అనుకుందాం సార్. ఈ షర్మిల గారికి ఏం పోయే కాలం, వైసీపీకి ఏం పోయే కాలం సార్? ఆంధ్ర అన్న ఫీలింగ్ లేదా? ఇప్పుడు 2001 నుంచి 2004 నుంచి చూడండి, కాంగ్రెస్ లో అధికారంలో ఉంటూ తెలంగాణ వాదన సపోర్ట్ చేసేవారు కాంగ్రెస్ లో నాయకులు. మరి ఆంధ్ర నాయకులకి ఏమైంది సార్? ఇక్కడ వైసీపీ పార్టీకి జగన్ వైఎస్ షర్మిల గారికి, వైఎస్ షర్మిల గారి పార్టీ జాతీయ పార్టీ. వాళ్ళ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, షర్మిల గారు ప్రపంచ దేశం అంతా పోటీ చేసేయచ్చు, దేశం అంతా తిరిగేయచ్చు. ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వెళ్ళకూడదు, ఆంధ్ర వాళ్ళు తెలంగాణ మాట్లాడకూడదు. రాహుల్ గాంధీ మోడీతో సహా అందరినీ తిట్టేయచ్చు. ఇక్కడ దిష్టి అంటే అనకూడదు అనమాట షర్మిలా రెడ్డి గారికి. మరి షర్మిల గారు జాతీయ పార్టీయా, ప్రాంతీయ పార్టీయా, రేవంత్ రెడ్డి గారి పార్టీయా? ఇప్పుడు సార్ ఒక కుటుంబంలో పుట్టిన వాళ్ళకి, పెరిగిన వాళ్ళకి, ఒక అమ్మకే నాన్నకి లాలంలో పెరిగిన వాళ్ళకి, చుట్టాలో బంధువుల్లో పెరిగిన వాళ్ళకి దిష్టి అంటే ఏటో తెలుస్తుంది సార్. అడవుల్లో పుట్టిన, అడవుల్లో పెరిగిన అడవి సాంప్రదాయం అంటే ఎవరికి తెలియదు. బహుశా వాళ్ళకి కూడా తెలుసు దిష్టి అనేది అక్కడి నుంచే మొదలైంది. నాకు తెలిసినంత వరకు అన్ని మతాల్లో దిష్టి ఉంది, దిష్టి తీయడం కూడా ఉంది. ఆ దిష్టి తీయలేని బూతిగా భావిస్తున్నారంటే మా పేరు నాని గారు కానీ, మా వైసీపీ నాయకులు కానీ, మా షర్మిల గారు కానీ, మా నారాయణ గారు కానీ ఏం చెప్పాలి సార్ వీళ్ళకి? దిష్టి అంటే తప్పు వచ్చేసింది. ఆయన అన్నది ఏంటి? నా తోడు కొంతమంది అన్నారు, అంతకుముందు ఉద్యమంలో తెలంగాణ నాయకులు అన్నారు, టీఆర్ఎస్ నాయకులు, పేడ బిర్యానీ అని కానీ, ఆంధ్రాలో బుద్ధి లేదని కానీ, ఆంధ్రాలో నీళ్ళమ్మ మా ఈయన ఆంధ్ర కోనసీమ పచ్చగా ఉంటుంది, పంటలమ్మ వాళ్ళే పచ్చదనం వాళ్ళకి నన్ను అన్నారు. దాన్ని అన్నాడు తీసుకెళ్ళి. ఇప్పుడు మన ఇంట్లో కూడా ఒక సపోజ్ అక్క చెల్లెలు ఉన్నా లేదు ఉన్నారు అనుకోండి, రే నువ్వు బాగున్నారా లేదేంటి, మార్కులు బాగా వస్తున్నారా అంటే మరొకటి తక్కువ వచ్చినాయి అనుకోండి, ఇంకొక యాక్చువల్ అక్క నీ దిష్టి తెలిసి నాకు అక్క అంటాడు. అది యాదృచ్ఛికం, సరదాగా మాట. అది అర్థం చేసుకోకుండా వైసీపీ వాళ్ళు దిష్టి తెలిసిన పోనీలో తప్పు అనుకుందాం సార్. అదే రోజున ఒకరోజు అటు ఇటులో రేవంత్ రెడ్డి గారు పెళ్లి కాని వాళ్ళకి ఆంజనేయ స్వామి ఉన్నాడో, పెళ్లిళ్ళు ఎక్కువ చేసుకుని ఇద్దరు పెళ్లి చేసుకున్న వాళ్ళకి వెంకటేశ్వర స్వామి ఉన్నాడో, 10 మంది పెళ్లి చేసుకున్న వాళ్ళకి కృష్ణుడు ఉన్నాడో, మందు దాగు వాళ్ళకి పోసమ్మ ఉంది, తైతెక్కువ ఎల్లమ్మ ఉంది అని హిందూ మతాన్ని మాట్లాడినప్పుడు, ఎగతాళిగా మాట్లాడినప్పుడు ఈ షర్మిలా రెడ్డి గారు ఏమైపోయారు సార్? ఎందుకు కామెంట్ చేయట్లేదు? వాళ్ళ కులవనా, వాళ్ళ పార్టీ అనా, లేదా వాళ్ళ మతాన్ని సమర్థించినాడనా, క్రైస్తవ హిందూ వాళ్ళకి వ్యతిరేక మతమైన హిందూ మతాన్ని తిడుతున్నాడనా? ఈ నారాయణ గారు ఏమైపోయారు సార్? ఈ వైసీపీ నాయకులు చిన్నారెడ్డి గారు ఎందుకు స్పందించలేదు సార్? రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఖండించలేదు సార్? అంటే వీళ్ళందరూ కలిపి ఒక బీఆర్ఎస్, ఒక కాంగ్రెస్ పార్టీ, ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ, ఒక నారాయణ గారు, షర్మిల గారు, వీళ్ళందరూ ఆంధ్రాలో ఉన్న తాడిత పీడిత బాధిత వర్గాలు తృతీయ ప్రత్యామ్నాయాన్ని ఎదగకుండా తొక్కేద్దామనా? ఎన్నాళ్ళు సార్ మీ ఆధిపత్యం? షర్మిలా రెడ్డి గారిది కానీ, ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ. ఇంకొక ఆయన అంటాడు పవన్ కళ్యాణ్ గారు రాజకీయ నాయకుడు కాదట. అంటే రాజకీయ నాయకుడు అంటే ఎన్నుపోటు పోటాలా ఏంటి? ఎన్నుపోట్లు పొడిచి కూడా రాజకీయ నాయకుడా? గొడ్ల పోట్లు పొడిచి కూడా ఒక్కరే సాగాలి సార్. బాత్రూమ్ లో గొడ్ల పోట్లు పొడిచి కూడా రాజకీయ నాయకుడా? కోడి కత్తులతో పొడిపించుకున్నాడు రాజకీయ నాయకుడా? లేదా లక్షల అధికారాన్ని అడ్డ పెట్టుకుని ఎన్నికల ముందు అప్పుల్లో ఉన్నా కానీ ఎన్నికలైన కోట్లు సంపాదించేవాడు రాజకీయ నాయకుడా? అంటే తల్లిని చెల్లిని వదిలేసేవాడు రాజకీయ నాయకుడా? లేదా ఆంధ్రాకి అన్యాయం జరుగుతున్నా కానీ తెలంగాణ సమర్థించేవాడు రాజకీయ నాయకుడా? ఏం మాట్లాడుతున్నారు సార్ రాజకీయ నాయకుడు అంటే? ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నాడండి, తెలంగాణ గురించి మాట్లాడితే పోకుంటే పోయి విమర్శించేవాళ్ళు ఎవరైనా తెలంగాణకు ₹1 దానం చేశారు ఏనాడైనా? యాని పవన్ కళ్యాణ్ కానీ, చిరంజీవి గారు కానీ, లేదా రామ్ చరణ్ కానీ, సినిమా వాళ్ళు కానీ కోట్లు దానం చేస్తారు. పండగ ఇస్తుంటారు. పవన్ కళ్యాణ్ మొన్నటికి మనకు ₹1 ఇచ్చాడు. ఈ నారాయణ కానీ, షర్మిల కానీ, ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ, ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ, ఈ కాంగ్రెస్ నాయకులు ఎప్పుడైనా తెలంగాణకు ₹1 ఇచ్చారు సార్ సొంత డబ్బులు? ఏళ్ళ పవన్ కళ్యాణ్ తిట్టేది? ఏం మాట్లాడుతున్నారు సార్? తెలంగాణ ప్రజలు, ఆంధ్ర ప్రజలు కలిసిమెలిసి ఉన్నారు. ఆ రోజు కలిసి ఉన్నారు, ఈ రోజు కలిసి ఉన్నారు. మీ స్వార్థం కోసం, మీ స్వార్థ రాజకీయాల కోసం తెలంగాణ వాళ్ళు అంటున్నారంటే అనుకోవచ్చు. ఏం మర్చిపోయింది సార్ ఆంధ్ర రాజకీయ పార్టీలకి? మీరు ఆంధ్ర రాజకీయ పార్టీలు ఎలా తిరుగుతారు సార్ ప్రజల్లో? మీరు ఇక్కడ తెలంగాణకు క్షమాపణ చెప్పండి అంటే మీరు ఆంధ్రాలో పోటీ చేస్తున్నారా, తెలంగాణలో పోటీ చేస్తున్నారా? వాళ్ళు తెలంగాణ వాళ్ళు అన్నారంటే అర్థం ఆకారం ఉంది.
ఏంటి పవన్ కళ్యాణ్ సినిమాలు ఆడియన్సరా? 10 సంవత్సరాలు మీరు తెలంగాణ ఇచ్చినా కానీ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. మీరు అధికారంలో రావడానికి 10 సంవత్సరాలు పట్టింది. 10 సంవత్సరాలు పోరాటాలు చేసి అధికారంలోకి వచ్చింది పనికి మళ్ళీ సినిమాలు ఆపడానికా అని అడగడానికి రాహుల్ గాంధీకి లేదా అండి, లేకపోతే మల్లికార్జున ఖర్గే గారికి లేదా, లేకపోతే ఈ షర్మిల గారికి లేదా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి లేదా? వైసీపీ ఏమనాలంటే ఒక పక్కనేమో గ్లోబల్ సమ్మిట్ అంటున్నారు మీరు, ప్రపంచంలో ఆర్థిక పెట్టుబడిదారులు అందరిలో వచ్చి ఆ తెలంగాణలో పెట్టబడుతున్నారు, మరొక పక్కనేమో సినిమాలు ఆపేస్తాం, మీ ఆస్తి నిమ్మ తెలంగాణ తిరగలం అంటున్నారు. ఏం సందేశం ఇస్తున్నారని ఆంధ్ర నుంచి రిప్రజెంటేట్ చేయాలి. మీరు పవన్ కళ్యాణ్ మీద వ్యతిరేకంగా చెయ్యాలి, తిట్టించుకోండి. అది ఇంకో సందర్భంలోని ఒక పక్కనమో శర్మిలారెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, నారాయణ గారు వీళ్ళంతా తమ కులాలకి తన ప్రాంతాలకి తన పార్టీకి మద్దతు ఇచ్చుకుంటే ఈ పేరు నాని గారు, అంబటి రాంబాబు గారు వీళ్ళకి తలకాయ లేదండి. ఏం మాట్లాడినా మాత్రికుడా? అసలు కుటుంబంలో పుట్టాడు ఆయన, కుటుంబంలో పెరిగాడా? డిస్టెంటే మాత్రికుడా? సార్ మాట్లాడుతున్నాడు, మీరు తిట్టుకోండి. మీరు పవన్ కళ్యాణ్ 100 మంది కూలీలు ఇంటికి తిట్టించుకోండి, మాకు సంబంధం ఏంటి? మీరు అధికారులు రావడానికి ప్రయత్నించండి. లేదా మీరు ఉమ్మడాస్తులు పంపుకోవడం, తెలంగాణ ఆంధ్రాకి ఉమ్మడాస్తులు పంపకం జరగటం లేదు, దాని మీద పోరాటం చేయండి, దాని మీద ఒత్తిడి తీసిరండి. పనికిమాల దిష్టి గురించి మీరు తెలంగాణ పార్టీకి మద్దతు ఇస్తారు. ఆంధ్ర షర్మిల గారిని, వైఎస్ఆర్సీపీని, అక్కడ అమ్మో తెలంగాణ నాయకులేమో కాంగ్రెస్ పార్టీ ఏమో ఇదే జాతీయవాదం పార్టీ, కాంగ్రెస్ పార్టీ దేశం అంతా పోటీ చేసేయచ్చు. అలాగే బీఆర్ఎస్ కేసీఆర్ ఏమో బీఆర్ఎస్ అని పార్టీ పెట్టి దేశం అంతా పోటీ చేసేయచ్చు. కానీ ఎవరు కూడా తెలంగాణకు రాకూడదు. ఎంతకాలం బెదిరింటారు సార్ తెలంగాణ నాయకులు? తెలంగాణ ప్రజలే బెదిరించలేదే. తెలంగాణ ప్రజలు, ఆంధ్ర ప్రజలు అన్నదమ్ములు కలిసి ఉన్నారే. ఈ నాయకులు రాసి ఇచ్చారండి తెలంగాణలోని. అంటున్నాడు తెలంగాణలో సినిమాలు తీసుకుంటున్నాడు. ఏం తీసుకోరా? కర్ణాటకలో బతకొచ్చు, వాళ్ళు జగన్మోహన్ రెడ్డి వచ్చి బెంగళూరులో ప్యాలెస్ పెట్టుకుని ఉండొచ్చు ఎలాంటిలోనే. పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లో ఉండకూడదు, మీరు నేను హైదరాబాద్ లో ఉండకూడదు. ఏం మాట్లాడుతున్నారు సార్? హైదరాబాద్ ఏదైనా తెలంగాణ వాళ్ళకి రాసి ఇచ్చారా ఏంటి? భారతదేశంలో ఎవరు ఎక్కడైనా ఉండొచ్చు అని ఇంగిత జ్ఞానం ఉండదు ఈ రాజకీయ నాయకులకి. కాదు సత్యం గారు, ఇప్పుడు చిన్నపరెడ్డి గారు ఒక మాట అడుగుతూ ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణ చెప్పమని. సార్ పవన్ కళ్యాణ్